హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కే న్యూస్ తెలుగు. మనం ఈరోజు హైదరాబాద్ చైతన్యపురిలో మూసీ నది దగ్గర అయితే ఉన్నాము. ఈ చుట్టుపక్కల ఇల్లునండి కూల్చివేయడం అయితే జరుగుతుంది. చాలామంది బాధలు చెప్పుకుంటున్నారు. ఈ కాలనీ ప్రజలందరూ చాలా అగ్రెసివ్గా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి పైన. మరి రేవంత్ రెడ్డి గారు ఇదంతా ఎందుకు చేపిస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని చెప్పి వాళ్ళైతే బాధపడడం అయితే జరుగుతుంది. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు, ప్రభుత్వానికి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారో ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారా మార్క్ చేయడానికి, లేకపోతే మార్క్ చేసేసారు? ఆల్రెడీ మార్క్ చేసిరు, దానికోసం మేము ఫైటింగ్ చేస్తున్నాం. ఓకే, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు మార్క్ నిన్న మార్నింగ్ మేము ఇక్కడ మాట్లాడుతున్నాం, వాళ్ళు పోయి ఆటోమేటిక్ గుర్తనే ఉన్నాడు. మార్కింగ్ ఎవరికి చెప్పకుండా వచ్చి వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోబోతున్నారు. మేము ఇంట్లో ఉన్నాం, మాకు ఇన్ఫర్మేషన్ అనేది లేదు. మాకు 15 ఏళ్ల నుంచి 30 రూపాయల కూలి కానుంటిది. కష్టపడే 70 గజాల్లో మా తమ్ముడు నేను ఇద్దరం కింద వరం మీద వరం ఉంటాం. 2 ఫ్లోర్లు కట్టుకున్నాం. అదే వచ్చిన తల్లి మాకైతే అసలు నిద్ర పడతలేదు. గలగల అంటుంది. ఇట్లా పానం అంతా పొద్దు నుండి నీళ్ళు ఆగిపోతున్నాం. ఆయన మా ఇల్లు మేము కట్టుకొని ఇదేంది సేవ, ఏంది సేవ? మీ ఇంటి పేపర్లు అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి, ఒరిజినల్ రిజిస్టర్ బాల మార్చాయని రిజిస్టర్. 70 ఏళ్ల నుంచి హౌస్ ట్యాక్స్, ఇల్లు ట్యాక్స్, నిల్లు ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ అన్ని ప్రతి ఓట్లు వేస్తున్నాం. ఓట్లు అప్పుడు కాలు మొక్కుతారు వచ్చి మాకు ఓట్లు వేయించుకుంటారు. ఇప్పుడు మా కర్మ ఏంది సార్? మేము కట్టుకొని మా రూపాయి మేము సంపాదించుకొని 30 ఏళ్ళ నుంచి మేము ఇయ్యాల కాదు వచ్చి హైదరాబాద్ వచ్చి 100 ఇండ్లకి రంగులు వేసుకొని 30 రూపాయల కూలి కరెంట్ కష్టపడి ఇయ్యాల. ఏం కర్మ సార్ మాకు? మా కుటుంబం వాళ్ళందరూ వచ్చారు, చుట్టాలందరూ. ఏంది కర్మ? మీ ఇల్లు మీరు కట్టుకుంటే వాయినే వరకు కూలగొట్టడానికి వచ్చాను. ఈ పోలీసు వాళ్ళు మాట్లాడతారు మేము ఏదో లొల్లి పెట్టుకుంటే వచ్చినామంటారు. మేము ఏమో ప్రేమనా మాకేమో లొల్లి పెట్టుకోనికే? వాళ్ళు చూడండి ఎట్లా మాట్లాడతారు. మా భయం మొన్ననే 40 లక్షలు పెట్టి వాళ్ళు 2 అన్నదమ్ముళ్ళు కింద మూసిలా మంచిగా కట్టుకున్నారు. 6 నెలలు కాలే వచ్చి, 6 నెలలు కాలే ఇంట్లో గృహప్రవేశానికి. ఇప్పుడు ఏ ఇల్లు కింద ఈ అంతేస్తారు మొత్తం, అంటే ఈ ఏరియాలో మొత్తం అంతా ఇప్పుడు ఇవన్నీ తీసేస్తారని చెప్పారు వాళ్ళు. ఇటువారికి 2020లో బాగా వర్షం పడ్డప్పుడు చాదర్ఘాట్ బ్రిడ్జ్ మీద వచ్చినప్పుడు కూడా ఈడ మా ఇళ్ళకు కూడా తాకలేవు వాటర్ వచ్చేసి. అది చాలా వెడల్పు ఎక్కువ ఉన్నది మీకు అట్లా అని. అందువల్ల మీకు ఏమున్నా ట్యాక్సీలైనా, కరెంటు బిల్లు అయినా, నల్ల బిల్లు లేకపోతే మీరు అడగండి. అన్నీ ఉన్నాయి, పర్మిషన్ కూడా ఉన్నది. వాళ్ళు పట్టా భూములు అవి రిజిస్ట్రేషన్ అయినవి, లోను తీసుకున్నాము, అన్నీ కట్టుకునే మేము ఉన్నాం. ఇప్పుడే కట్టుకున్నాయి, ఇప్పుడే అయిపోయే ముందల వీళ్ళు వచ్చి కూల కొడతారంటే ఎట్లా పోతారు? మీకు ఇప్పుడు మూసీ నది ఇక్కడ ఉంది కదా మీకు, అయితే వర్షాలు పడినప్పుడు కానీ ఏదైనా ఇబ్బందులు అలాంటివి ఏం లేవు? మీ ఇబ్బంది అనేది కాదు, మా పాదం కూడా తడవదు, అంత కిందంగా వెళ్ళిపోతుంది. చూడండి మాది ఈడికి కూడా రాదు, మన చెప్పు కూడా మునగదు నీళ్ళు. మా ఇల్లులకు కూడా టచ్ కావాడ. అట్లా చాదర్ఘాట్ మీద బ్రిడ్జి మీద వచ్చినప్పుడు కూడా మా ఇళ్ళకి టచ్ కాలే నీళ్ళు. ఇక్కడ రాణిస్తలేరు, మాట్లాడడానికి కూడా రాణిస్తలేరు. బలవంతంగా మేము రాసుకొని పోతాము, లేదంటే మీకు ఆ డబుల్ బెడ్రూమ్ కూడా రాదు, వచ్చినప్పుడు తీసుకోండి వెళ్ళిపోండి అంటారు. అంత దౌర్జన్యం ఏంది వాళ్ళకు అనేసి మేము అడుగుతున్నాము. ఇండ్లనైతే మేము వదులుకోము, పోతే ఇండ్లతోటి పోతాము, లేదంటే లేదు. వాళ్ళని చంపడానికైనా చావడానికైనా సిద్ధమే. మేము అన్నిటికీ తెగిడిచి కూర్చున్నాం అంతే. ఇక ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటుంది కదా, మరి ఇంత లక్షలు కోసి కట్టుకున్న ఇండ్లకి డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎట్లా పోతామో? మా ఇల్లు ఇక్కడ, మా జీవనాధారం ఇక్కడ, మా పిల్లల స్కూల్ ఇక్కడ, మా అంతా ఇక్కడ చూసుకొని ఉన్నాం. మేము ఎక్కడికో పోయి ఎక్కడో ఉండంటే మా పిల్లల్ని ఎక్కడ తీసుకోవాలి? చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారు. అందరి పరిస్థితి ఎక్కడ పోవాలి? మా పరిస్థితి, మా జీవనాధారం మొత్తం ఇక్కడ. ఎన్నో ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తే అంటే మా లక్షలు పోసి అప్పులు తెచ్చుకొని మరీ కట్టుకున్నాం ఇండ్లు. అవి వదిలేసి ఎట్లా? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది, హౌస్ ట్యాక్స్ కడుతున్నాము, నల్ల బిల్లు ఇచ్చిరు, కరెంటు బిల్లు ఇచ్చిరు, అన్ని ఇచ్చినాక ఇప్పుడు ఇవి రెడ్ జోన్ అంటారు, బఫర్ జోన్ అంటారు, అన్ని అంటారు. ఇప్పుడు FTL అని కూడా అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్ని కూల్ చేసి సుందరీకరణం చేస్తా అంటాడు, రోడ్లు వేస్తా అంటాడు, బిల్డింగ్లు కడతా అంటాడు. అప్పుడు వాటర్ రావా? ఇప్పుడు వాటర్ వస్తాయి, ప్రజలు ఉన్నారని వాటర్ వస్తాయి.
పోవాలి, మీది బఫర్ జోన్ కింద ఉందని అంటున్నారు. అవి కట్టినప్పుడు అవి రావా ఆయనకు వాటర్ రావా, ఆయనకు దోమలు రావా? మీకు దోమలు వస్తున్నాయి అమ్మ అంటాడు. మాకు వస్తే మేము చెప్తాం కదా అధికారులకి, మాకు ఇట్లా దోమలు వస్తున్నాయి, మాకు ప్రాబ్లమ్ సార్ మీరు చూడండి అని చెప్తాము. మాకు లేని ప్రాబ్లం ఆయనకి ఎందుకు? అంతే. అంటే ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి మీరు? విరమించుకోవాలి, మా ఇల్లు మాకు ఉండాలి, మాకు వదలాలి, మమ్మల్ని వదిలేసేయాలి, అంతే. సేఫ్ జోన్ లోనే ఉన్నాము. మాకే అంత ఇబ్బంది అనిపిస్తే మేము చెప్తాము, అప్పుడు మీరు వచ్చి చేయండి. ఏం చెప్తున్నారండి? కొన్ని మార్కింగ్ చేస్తాము, అది అయిపోగానే మీ దగ్గరకు వచ్చేస్తాము, మీది పడగొట్టేస్తాము. ఇలాంటివి ఒక భయభ్రాంతుల్ని గురి చేస్తున్నారు అందరూ వచ్చి. మేము ఇల్లు ఖాళీ చేయమని ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాం, ఎవ్వరు వింటలేదు. పంపిస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు వాళ్ళ దౌన వాళ్ళు. నిన్న ఎంత భయపడ్డామో అందరము, మీరు విన్నారు కదా, ఇప్పుడు అందరు చెప్పారు. రాత్రేళ్ళు నిద్ర లేదు, తిండి తిప్పలేవు, పిల్లలు ఉన్నారు, అందరూ అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇలా చేస్తే ఎట్లా? ఏమీ స్పందన లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఒక్క ఇల్లు ఇక్కడ పడగొట్టినా ఇది అందరి కాలనీతో మేము అసెంబ్లీకి రావడం ఖాయం. ఇదైతే మీరు చెప్పండి అంతే. ఏమన్నా సరే అసెంబ్లీకి వస్తాం, ఒక్క ఇటుక కదిలినా సరే అసెంబ్లీకి వస్తాం, అక్కడే కూర్చుంటాం, ఏం చేస్తాడో అక్కడే చేయించుకుంటాం. అయితే మీ దగ్గర దాదాపు 20-30 ఏళ్ళ నుంచి మీరు అంతా ఇక్కడ నివాసం ఉంటున్నారు, మీ దగ్గర అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మరి ఈ విషయాలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళు ఏమంటున్నారు? ఖాళీ ఏర్పడిందంటే ఏం లేకుండా వస్తుందా? మీరు చెప్పండి. అన్ని అందరి దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్స్, ప్రతి ఒక్కటి ఉంది. ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరైనా అడుగుతున్నారా? ఇది ఉందా, ఇది FTL లో ఉంది, ఇది కొట్టే, అది ఉందా, అది బఫర్ జోన్ లో ఉంది. ఏంటది? ఏం చేస్తున్నారు అసలు? అంతకు ముందు లేని FTL ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇన్నేళ్లకి 30 ఏళ్ల తర్వాత నువ్వు వచ్చి FTL అని డిక్లేర్ చేస్తే ఎట్లా? ఉన్న వాళ్ళు ఏం కావాలి? మరి అంతకు ముందు చేసిన వాళ్ళు ఎవరు? ఏం చేశారు? మరి ఇది ఉన్నప్పుడు అప్పుడే చెయ్యాలి కదా. ఇంత కాలనీ డెవలప్ అయ్యి ఇంత చేశాక మీరు చూసారు కదా కాలనీ అంతా. ఇది చేశాక ఇదంతా పడగొట్టేసి నేనేదో చేస్తానని అంటే అది ఎట్లా కుదురుతుంది? ఏం కుదరనియ్యం. ఆయన కుదిరించుకోవడం కాదు, మేము కుదరనియ్యం. నేను చెప్తున్నానండి మళ్ళీ ఒక్క ఇటుక ఇక్కడ కదిలినా సరే అసెంబ్లీకి ఇక్కడి నుంచి వచ్చి అక్కడ కూర్చుంటాం మేము. అది నేను అదే చెప్తున్నాను. మరి పుట్టి తరమరా, సావనైనా చేస్తాం, చంపనైనా చంపుతాం. అదే మా చెప్పేదని తలుచుకుంది. మూసి సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్న దాంట్లో కూడా చేయొచ్చు. మందిని చంపి ఇల్లు కూలగొట్టేసి వాళ్ళను ఒక రోడ్ పాలు చేయడము ఎంతవరకు సమంజసం చెప్పు? ఒకసారి ఆలోచించాలి, అధికారులు కూడా ఆలోచించాలి. ఇప్పటి వరకు 30-35 సంవత్సరాల నుంచి మేము ట్యాక్సులు కట్టాము. ఆ ట్యాక్సులు రిటర్న్ చేసిన కొన్ని లక్షల రూపాయలు అవుతాయి మాకు. మేము ట్యాక్సులు కట్టినాము కదా, అవి రిటర్న్ చేయాలంటేనే కొన్ని లక్షల రూపాయలు అవుతాయి మాకు. ఎవరిస్తారు? సరే అండి, ఇల్లు కూల్చేసి రోడ్లు వేయాల్సిన ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? ఇప్పుడు రాత్రి నిన్న పోలీసులని బెటాలియన్ పెట్టేసి ఇళ్ళ మీద దాడులు చేసి మహిళలను కొట్టి కార్పొరేటర్ పైన దాడులు చేసేసి ఏం సాధిస్తుంది? పోతాయి ఇండ్లు. మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ వీళ్ళు నివాసిస్తున్నారు. మేము అందరం ఇక్కడ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది. అంత మాత్రాన్ని ఇల్లు కూల్చేస్తామంటే మేము అంత గాజులు దొడుకొని కూర్చున్నామా? మా మహిళలంతా గాజులు చేసుకోండి. ఇది తప్పకుండా ఇది విరమించుకోవాలి. దీనిపైన తగిన మూల్యం చెల్లించుకుంటుంది గవర్నమెంట్. వాడు కోట్లు సంపాదిస్తాడేమో లాంట్లో బ్యాంకుల నుంచి తెచ్చుకొని ఆ ప్రాజెక్టు పెట్టేసి ఎంత చేసాము? ఇందాక కాళేశ్వరం చూసాము, 700 కోట్ల అప్పు ఉంది. ఆ అప్పుని మేము మా పైనే పడ్డది. మళ్ళీ ఇప్పుడు ఈ మూసీ రివర్ అభివృద్ధి అని చెప్పేసి దాంట్లో కూడా వాడి మళ్ళీ మేము ఈ విధంగా కూడా లాస్ అవుతున్నాం. మళ్ళీ మా పిల్లలతో మా భావితరాల వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఈ విధంగా. వాళ్ళు మాట్లాడమని చెప్పండి, ఏం చేయదలుచుకున్నారు? మేమందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి. నిన్న కూడా మా యొక్క మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఇక్కడే ఉన్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా నడి రోడ్డు మీద చాపేసుకొని బైఠాయించారు. పొద్దున్న సిగ్గుచరం ఉండాలి ఒక ఎంపీ. ఆయన 12 గంటలు కూర్చుంటే మాట్లాడినావా నువ్వు? ఈ ప్రాంతానికి ఇంతకుముందు ఎంపీ ఉంటివి, ఒక్కసారి వచ్చిన పాపన పోలేదు. ఎలక్షన్ ముందు రాలేదు నువ్వు, ఎలక్షన్ రాలేదు, నీ పదవి కూడా అయిపోయినా కూడా రాలే. అరే ఏం రేవంత్ రెడ్డి, నువ్వు మల్కాజ్గిరిలో కూడా ఇక్కడ ప్రజాపతి ఉన్నావు, ఈ ప్రజలు కూడా నీ ప్రజలే అనుకో కాదా? వాళ్ళు ఓటేస్తే కూడా అప్పుడు నువ్వు ఎంపీ అయినావు కదా, ఇంతనన్నా సోయి ఉందా నీకు? నేనేమంటా, ఇప్పుడు కూడా మేమేమంటున్నాం అంటే
మేము అందరం కూడా ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వానికి మేము మద్దతు ఉంటాం. కానీ ఇటువంటి అరాచకం చేస్తే చూస్తూ ఊరుకోం. మా ప్రాణాలు పోయినాకనే వాళ్ళ ప్రాణాలు పోతాయి. భారతీయ జనతా పార్టీ దీన్ని ఒక యుద్ధంగా ప్రకటిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తూ ఊరుకోదు. ఈ రోజు నుంచి కార్యాచరణ కూడా ఉంటుంది. దీని మీద మేము చాలా రకాలుగా ఆలోచన చేస్తున్నాము. విరమించుకో, ఇప్పటికైనా విరమించుకో. వీళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళను స్వాతంత్రపరచు. ఆయన ఇంటికి కూడా ఇచ్చిండు. ఆయన పరిస్థితి అది ఆయన ఈ ఇంట్లోనే ఉంటాడండి. ఆయనకి పక్షవాతం వచ్చింది, కనీసం నడవలేడు. నువ్వు డబుల్ బెడ్రూమ్ అని అంటే ఏం చేయాలి? ఆయనకి మందుల పరిస్థితి ఏంది? ఇక్కడ ఉంటే మేము అందరం తల ఇంత చూసుకుంటున్నాము. తీసుకుపోయి ఎక్కడ నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఆయనని ఏం చేయాలని నీ ఉద్దేశము? ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? కనీసం మానవత్వంతో, మనిషివైతే మానవత్వంతో ఆలోచించు. అదే కదా చెప్పండి.